దేశంలో ప్రమాదకరమైన రాజకీయాలను కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తోందని, దేశ ప్రయోజనాలు దెబ్బతినేలా బహుళ జాతి సంస్థలకు ఊడిగం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం రెండో రోజు కాకినాడలోని సూర్యకళా మందిరంలో కొనసాగుతున్న సందర్భంగా రామకృష్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులకు సుంకం లేకుండా అనుమతులు ఇవ్వడం ద్వారా రైతులను, దేశీయ రైతు ఉత్పత్తులను నాశనం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వం అమెరికాకు తొత్తుల్లా వ్యవహరిస్తోందని విమర్శించారు. 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే నాటికి భారతదేశానికి ఉన్న అప్పు 55 లక్షల కోట్లయితే ఇవాళ 214 లక్షల కోట్ల రూపాయలకు నువ్వు అప్పు పెంచావు. దానికి నీ దగ్గర సమాధానం లేదు. 14 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం నువ్వు వడ్డీ కడతా ఉన్నావు. కాబట్టి దేశాన్ని దౌర్భాగ్యంలో దిస్తూ ఉన్నావు. అన్నిటికంటే బాధాకరం ఏమంటే, అందరూ కూడా ఒప్పుకుంటాం భారతదేశం గ్రామీణ దేశమని, కానీ నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే దాంట్లో 53,000 కోట్ల రూపాయలు ఏకాఏకిన బడ్జెట్లో తగ్గించావు. చివరికి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడమే కాకుండా భారాన్నంతా కూడా ఇప్పుడు రాష్ట్రాల మీద దోస్తూ ఉన్నావు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. గతంలో 90% కేంద్రం నిధులు ఇస్తే 10% రాష్ట్రం భరాయించేది. కానీ ఇవాళ దాన్ని 60% కేంద్రము, 40% మీరే భరించాలని చెప్తా ఉన్నారు. తర్వాత ఏ జిల్లాలో పని పెట్టాలి, ఏ గ్రామంలో పని పెట్టాలనేది కూడా నేను ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తానంటావు. కాబట్టి అంటే ఫెడరల్ రాజ్యాంగానికి తూట్లు పడిచే పద్ధతుల్లో, రాష్ట్రానికి భారాలు మోపే పద్ధతుల్లో ఇవాళ మొత్తం దేశాన్నంతా కూడా అతలాకుతలం చేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వము. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు చేయాలని చేస్తా ఉన్నాం. పైగా ఇవాళ ప్రభుత్వం వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు కూడా టోటల్గా ప్రైవేటైజేషన్ వైపు పోతూ ఉన్నారు. టోటల్గా ఇంక్లూడింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో లాభాలు వచ్చినాయని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, మరి లాభాలు వచ్చినాయి కదా నడపండి, ఇప్పుడైనా మీ అజెండా మార్చారా? సెంట్రల్ గవర్నమెంట్ ఏమి అజెండా మార్చలే. ప్రైవేటైజేషన్ అజెండా దాన్ని అట్లే దాన్ని నెత్తి మీద కత్తి పెట్టి మీరు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాన్ని అనుసరించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్గా అప్పచెప్తా ఉన్నావు. P3 PPP అంటావు, మళ్ళీ P4 అంటావు, అన్ని P చుట్టే తిప్పుతా ఉన్నావు. ఇది కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఆలోచించగలరు. దీనికి ఏం పెద్ద కష్టంలే. అసలు మెడికల్ కాలేజీలకి పర్మిషను గవర్నమెంట్ మీద ఇచ్చా, దానికి ల్యాండు గవర్నమెంటే ఇచ్చింది, బిల్డింగ్లు కూడా గవర్నమెంటే కట్టింది. మరి తర్వాత 2 ఏళ్ల పాటు వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుందంట. కానీ మేనేజ్మెంట్ మాత్రం వేరే వాడిని తెచ్చి కూర్చోబెట్టి, రే నువ్వు దోచుకో, వసూలు చేసుకో. ఇలాంటి విధానం అంటే ఇంత ఓపెన్గా, అంటే గతంలో కూడా ప్రైవేటైజేషన్ ఉంది, ఆదాయం వచ్చే వాళ్ళు ఉన్నారు, లేదా సొంతంగా మెడికల్ కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో కాదు, నాకు తెలిసినంత వరకు ప్రపంచ